దక్షిణ కొరియాలో ఆదివారం చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదం మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతాయి. ఇవన్నీ దర్యాప్తులుగా తేలే అవకాశం లేదు. అయితే దర్యాప్తుకి ఏళ్లు పట్టొచ్చని అధికారులు చెప్తున్నారు. కనీసం 3 ఏళ్లు పట్టొచ్చట. ఇక ల్యాండింగ్ గేర్ వైఫల్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించిన పక్షి ఒకటి విమానం రెక్కల్లో చిక్కుందని ఓ ప్రయాణికుడు తన బంధువుకు పంపిన ఆఖరి సందేశంలో పేర్కొన్నారు. దీంతోపాటు రన్వే సరిపోలేదనే విమర్శలు వచ్చినాయి. అయితే వాటిని అధికారులు కొట్టేశారు. ఉదయం 9 గంటల 3 నిమిషాల సమయంలో ల్యాండింగ్ గేర్ తెరుచుకోకుండానే విమానాన్ని దించేందుకు పైలట్ ప్రయత్నించాడు. దీంతో అది వేగంగా దూసుకుపోయి గోడను ఢీకొట్టి పేలిపోయింది. పైలట్కి 6823, కో పైలట్కి 1650 ఫ్లయింగ్ గంటల అనుభవం ఉంది. కాబట్టి ఎక్స్పీరియన్స్ లేదనడానికి వీల్లేదు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని చెప్పలేమని దర్యాప్తు అనంతరం తేలుతుందని అధికారులు చెప్తున్నారు. విమానం ల్యాండ్ అయ్యాకే మంటల్లో చిక్కుకున్న అధిక మరణాలు సంభవించడానికి కారణాలు అర్థం కావడం లేదని మరొకసారి వైపుని చెప్తున్నారు. పక్షులు ఢీకొన్నందువల్ల విమాన ప్రయాణం జరిగిందని భావించామని బతికి బట్టకట్టిన 2 సిబ్బందులు ఒకళ్ళు సహాయక సిబ్బందికి చెప్పారు. గాయపడిన వాళ్ళిద్దరికీ స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మయాన్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే చిన్నది కావడం వల్ల ప్రమాదం జరిగిందని వచ్చిన వార్తలను జుజోంగ్ ఖండిస్తున్నారు. రన్వే 2800 మీటర్ల పొడవు ఉందని సి టైప్ విమానాలు దిగడానికి అనువుగానే ఉందని చెప్పుకొచ్చారు. సి టైప్ విమానాల రెక్కల వెడల్పు వింగ్ స్పాన్ 24 నుంచి 36 మీటర్ల వరకు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన విమానం 35.8 మీటర్ల వింగ్ స్పాన్తోనే ఉందన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. మెయిన్ దీని ఇంపాక్ట్ ఏంటంటే కాంపెన్సేషన్ సమస్య అయిపోతుంది. ఫైనల్గా ప్రమాదం తేలేదాకా పరిహారాలు ఇవ్వరు. మామూలుగా ఇన్సూరెన్సులు పర్సనల్ ఇన్సూరెన్సులు అయితే క్లెయిమ్ అవుతాయి. మిగతాది ప్రభుత్వపు ఇది రాదు. 3 ఏళ్ల తర్వాత రాజు ఎవడో రెడ్డి ఎవడో తెలవదు. అప్పుడు విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి కుటుంబాలు చివరికి వాళ్ళ సొంత బ్రతుకులు తప్పించి మరొకటి ఉండదు.